నేను గ్రైండర్ వేసానండి. గ్రైండర్లో ఏం చేశానండి, ఒక గ్లాసు మినపప్పు వేసాను. కడగలేదు, అంటే పొట్టు తీయలేదు. కడిగాను కానీ పొట్టు తీయలేదు, అరకొరగా తీసాను. పొట్టు ఉంచేసాను ఎందుకంటే ఫైబరు. ఒక గ్లాసు పొడి బియ్యం వేసానండి. ఒక 2 స్పూన్లు మెంతులు వేసాను. ఇది బాగా రుబ్బినాక ఇదిగోండి, ఇది రాగి పిండి ఉంది, కలిపేస్తాను. అవతల వచ్చేసి దీంట్లో రవ్వ. ఇప్పుడు ఇడ్లీ కొంచెం మనకు వచ్చి ఇడ్లీ వచ్చి కొంచెం రవ్వగా రావడానికి కొంచెం గోధుమ రవ్వ కలుపుతాను. కొంచెం గోధుమ రవ్వ, రాగి పిండి, ఈ మినపిండి, ఒక గ్లాసు మినపిండి, ఒక గ్లాసు ఇప్పుడు బియ్యం వేసాను. అప్పుడే ఇడ్లీ పొంగుతుందండి, మనకి గుల్లగా వస్తుంది. మీరు డైరెక్ట్గా రాగి పిండి మినపిండి వేస్తే ఇడ్లీలు చప్పగా ఉంటాయి, చూడడానికి అంత ఇదిగా ఉండదు, గుల్ల రాదు. సరే అండి. షుగర్ పేషెంట్లు బియ్యం అయ్యి సరిగ్గా తినకూడదండి. పచ్చి బియ్యం షుగర్ ఎక్కువ. ఇప్పుడు బియ్యం అయితే పర్వాలేదు. ఒక గ్లాసు ఇప్పుడు బియ్యం వేసాను. రాగిపిండి ఇదండి లాస్ట్ అయిపోయింది, ఇంకా రేపు పట్టించాలి. నిన్న 2 రోజులు 3 రోజులు వర్షం వచ్చిందండి. ఇవాళ కొంచెం ఎండగా ఉంది. సరే, ఎండలో ఈ డి విటమిన్ ఉంటుందండి. నేను ఎండలో కూర్చుని గ్రైండర్ వేస్తున్నానండి. గ్రైండర్ అవుట్ సైడ్ పెట్టాను. ఇట్లాంటి షుగర్ పేషెంట్లకి రాగి పిండి, గోధుమ రవ్వ వాటితో ఇడ్లీ వేస్తాయండి. వాళ్ళు ఇడ్లీ తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళకి షుగర్ వచ్చేసి కంట్రోల్లో ఉంటుందండి. మనకి మినపప్పు రోజు పొట్టు తీయకూడదండి. పొట్టు ఎక్కువ తీసేసామంటే దాంట్లో మనకి ఫైబర్ అంతా పోతుంది. పొట్టుని నేను సగం పొట్టు తీసాను. అలాగే గ్లాసు బియ్యం వేసాను. ఇవన్నీ క్యాన్లో పిండి ఉంది కదండి, పిండిలో కలిపేసి ఒక 7-8 గంటలు ఊరబెడతానండి. ఇప్పుడు రుబ్బాను కదా, సాయంత్రం ఇడ్లీ వేసుకుంటే బాగానే ఉంటుంది. ఇది కొంచెం గోధుమ రవ్వ కూడా కలిపేస్తాను. ఆ గోధుమ రవ్వ కూడా ఉంది. ఈసారి ఒక్కొక్కసారి ఉప్మా రవ్వ కలుపుతానండి, ఒక్కొక్కసారి గోధుమ రవ్వ, ఏది ఉంటే అదండి. రవ్వ కలిపిపోయినా పర్వాలేదు, రవ్వ కలిపితే మీకు ఇడ్లీ గుల్లగా ఉంటుంది. షుగర్ పేషెంట్లకి బెస్ట్ అండి. మీకు తెల్ల బియ్యంతో వాటితో దోసపిండి, ఇడ్లీ పిండి రుబ్బుతున్న పేషెంట్లు ఉంటే ఇట్లాగా వాళ్ళకి వారంలో 1-2 సార్లు ఇలా రుబ్బి పెట్టుకున్నాను అనుకోండి, పక్కన 2 రేకులు ఇడ్లీ వేసి ఏదో ఒక చట్నీ పెట్టారంటే వాళ్ళకి ఒక మీల్ అయిపోతుంది. ఇదండి, ఇంకా కొంచెం నలిగినాక పిండి తీసి కలిపేస్తాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళకి ఇది స్పెషల్గా కేర్ తీసుకుంటే వాళ్ళకి హెల్త్ బాగుంటుంది.